జిల్లా ప్రతిపాడు మండల టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణరాజుపై మండల పార్టీ నాయకులు కన్నెర్ర చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీకి అమ్ముడుపోయి టీడీపీకి ద్రోహం చేశారంటూ ఆరోపించారు. ప్రతిపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యప్రభకు ఓటు వేయొద్దని, వైసీపీకే సపోర్ట్ చేయాలని ప్రలోభ పెట్టినట్టుగా తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురళీకృష్ణరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తర్వాత అన్నవరంలో హోటల్లో మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆయన సత్యదేవుని మీద ప్రమాణం చేసి చెప్పాడండి. ఆయన ఏం చెప్పాడండి? సత్యప్రభ గారిని నెక్కించడానికి జేయు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని నెక్కించడానికి జేయు అని చెప్పాడండి. ఈ రోజు ఒక్కరోజు ఎలక్షన్ ఉందనగా ఆయన అసలు బుద్ధి బయట పెట్టుకొని ఈ వైసీపీ అనంతబాబు గారికి, వడ్మూడి సుబ్బారావు గారికి, అలాగే సునీల్ గారికి అమ్ముడైపోయి సత్యప్రభ గారిని ఓడించి ఈ నియోజకవర్గంలో ఏదో పదవి పొందాలని దురుద్దేశంతో ఆయన పనిచేసాడండి. వైసీపీకి మోసర వెళ్ళకి నిదర్శనం ఎవరైనా ఉన్నారో అంటే అది ఒక మురళీకృష్ణరాజు, ధర్మవరం చెందిన వ్యక్తి. అతనికి పార్టీ ఉంటుంది కానీ అజెండా ఉండదు. అతను నచ్చిన అజెండా అతనే రూపొందించుకుంటూ నిరంతరం తన నమ్మిన వాళ్ళని మోసం చేసుకుంటూ ఇప్పుడు దాకా కొనసాగుతూ వచ్చాడు. మొదటి నుంచి మేము ఇది వ్యక్తి కరెక్ట్ కాదు అని చెప్తూ ఉన్నా సరే ఎందుకో అతన్ని నమ్ముతూనే ఉన్నారు, చివరికి మోసపోతూనే ఉన్నారు. అతను మొన్నటి వరకు కూడా తిరిగి ఏదో మనకు చేస్తున్నాడని నమ్మకం కలిగించి చివరి నిమిషంలో, అంటే ప్రత్యేకంగా అతని దృష్టి ఏంటంటే మన సత్యప్రభ గారిని ఎమ్మెల్యేగా నెగ్గించకూడదు. అది ప్రధానమైన ఉద్దేశం. మోసం చేసి మేడం గారు ప్రయత్నం చేసిన మురళీరాజు గారిని వెంటనే సస్పెండ్ చేయకపోతే చాలా ఉద్రిక్తంగా మొత్తం నియోజకవర్గం అంతా కూడా దండా చేయవలసి వస్తుందని చెప్పేసి సభాముఖంగా